Personalization is what? Birthday of Ajit Kumar Doval. Who is Ajit Kumar Doval? Ajit Kumar Doval is retired IPS officer. Retired IPS officer. Present the designation is NSA, means National Security Advisor of India. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ భద్రతా సలహాదారు. వీరు ప్రైమ్ మినిస్టర్కి సజెషన్స్ ఇస్తూ మన కంట్రీకి సెక్యూరిటీ పరంగా అంటే ఆర్మీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, లేకపోతే సిఐఎస్ఎఫ్ కానివ్వండి, వీళ్ళందరికీ హెడ్గా వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. వీరు ఉత్తరాఖండ్ స్టేట్ లో జన్మించారు. ఉత్తరాఖండ్ అనేది డివైడింగ్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ నుంచి డివైడెడ్ స్టేట్ ఉత్తరాఖండ్. అక్కడ జన్మించి ఐపీఎస్ ఆఫీసర్ గా వర్క్ చేసి 4 years లోనే వారు ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే గూఢాచార వ్యవస్థ. అంటే వారు మారువేషాల్లో ఉండి పరాయి దేశస్తులు మన దేశం మీద కన్నేశారా, టెర్రరిస్టులు ఉన్నారా అని చెప్పేసి వర్క్ చేసేటువంటి టీము ఇంటెలిజెన్స్ బ్యూరో, గూఢాచార వ్యవస్థ అనమాట. దానికి హెడ్గా కూడా వర్క్ చేశారు. అయితే వారు చాలా ఎక్కువ కాలం ఇంటెలిజెన్స్ అజ్ఞాతంలోనే పనిచేశారు ఐపీఎస్ ఆఫీసర్గా. ఒక మంచి 1984లో June 1న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ బ్లూ స్టార్ అని ఒకటి ఆపరేషన్ చేసింది. ఆపరేషన్ బ్లూ స్టార్ దీని గురించి మీకు ఆల్రెడీ గతంలో కూడా చెప్పుకున్నా. ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే మన పంజాబ్ లో మనకి గోల్డెన్ టెంపుల్ ఉంది. పంజాబ్ లో ఏం పేరు అది? అమృత్సర్ లో గోల్డెన్ టెంపుల్ లో టెర్రరిస్టులు అందరూ దానిలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు, దానిలో జరబడ్డారు. ఎందుకంటే గోల్డెన్ టెంపుల్, అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ అనేది సిక్కులకు చాలా పవిత్రమైన దేవాలయం. దానిలో కనుక చేరినట్లయితే మిలిటరీ వాళ్ళు కానివ్వండి, పోలీసు వాళ్ళు కానివ్వండి, కాల్పులు జరిగితే, రక్తపాతం జరిగితే అది వారు అపవిత్రంగా భావిస్తారు. కాబట్టి దానిలోకి పోలీసులు జొరబడని ఉద్దేశంతో వారు దాన్ని టెర్రరిస్టులు దాని స్థావరంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పుడు మన కంట్రీకి శ్రీమతి ఇందిరాగాంధీ, లేడీ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా వర్క్ చేస్తా ఉన్నారు. ఆమె ఇవేం లెక్క చేయకుండా ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పేసి ఆర్మీ వాళ్ళతోటి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఏంటంటే ఆ గోల్డెన్ టెంపుల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు మాత్రం బయటకు తీసుకొచ్చి కాల్చి చంపాలి, వాళ్ళని చంపేసేయాలని. సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నా సరే ముందర దేశాన్ని కాపాడుకోవాలి టెర్రరిస్టుల ఉద్దేశంతో ఆపరేషన్ బ్లూ స్టార్ అనే ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1984 విత్ హెల్ప్ ఆఫ్ ఆర్మీ వాళ్ళ సహాయంతో. అయితే అప్పుడు వీరు ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? అజిత్ కుమార్ డోవల్ గారు. వారిని ఆపరేషన్ బ్లూ స్టార్ మొత్తం అతనే ఆపరేట్ చేశాడు. ఏం చేశాడంటే అతను ఒక రిక్షా పుల్లర్ లాగా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యండి, రిక్షా పుల్లర్ లాగా, రిక్షావాడిలాగా మారు వేషంలో రిక్షా దొరుకుంటూ చిన్నగా ఆ గోల్డెన్ టెంపుల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులతోటి అక్కడ దగ్గరికి వెళ్ళి, నేను పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్ను, ఈ మారు వేషంలో తిరుగుతా ఉన్నాను, మీకు కావాల్సిన ఆయుధాలు కానీ అవన్నీ సప్లై చేస్తాను వాళ్ళ నమ్మబలికి ఆ గోల్డెన్ టెంపుల్ వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ యొక్క రహస్యాలు మొత్తం తెలుసుకుని ఎప్పటికప్పుడు మన ఆర్మీకి చేరవేస్తూ ఉండేవాడు. అంటే ఒక శత్రువుని కొట్టాలంటే ఫస్ట్ శత్రువు యొక్క బలాన్ని అంచనా వేయాలి. అంటే వాళ్ళ దగ్గర ఎంత మందుగుడి సామాగ్రి ఉంది, ఎన్ని గన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ స్థావరం ఉన్నారు, అది మొత్తం రెక్కి నిర్వహించేసేసి మిలిటరీ వాళ్ళకి ఆపరేషన్ చేయాలి. పిన్ టు పిన్ సమాచారాన్ని సేకరించాడు. అంతా కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత అప్పుడు ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా, టెంపుల్ స్పాయిల్ కాకుండా ఆపరేషన్ బ్లూ స్టార్ లో వాళ్ళ మొత్తాన్ని చంపేసేసి జరిగింది. ఎవరిని? టెర్రరిస్ట్ గోల్డెన్ టెంపుల్ లో. వారు వాళ్ళతో పాటు ఉండి సమాచారం మొత్తం మన ఆర్మీ వాళ్ళకి చేరవేస్తా ఉన్నాడు. ఏంటి? రిక్షా పుల్లర్ లాగా పాకిస్తాన్ టెర్రరిస్ట్, వాళ్ళ దగ్గర పాకిస్తాన్ టెర్రరిస్ట్, కానీ ఆయన ఎవరు? ఐపీఎస్ ఆఫీసర్. ఆ విధంగా చాలా తక్కువ కాలం ఎవరు లేని చేయలేనటువంటి పని అజిత్ కుమార్ దోవల్ గారు చేశారని వారికి అప్పట్లోనే కీర్తి చక్ర అనేటువంటి అవార్డుని
ఇవ్వడం జరిగింది. జనరల్ గా కీర్తి చక్ర వారికి పోలీసులకు ఎవరు, అది ఎవరికి ఇస్తారంటే ఆర్మీలో పనిచేసిన వాళ్ళకి ఇస్తారు. కానీ అంత పెద్ద ప్రోగ్రాం చేశారనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా వారికి కీర్తి చక్ర అవార్డుని ఇవ్వడం జరిగింది. ఎవరు? అజిత్ కుమార్ డోల్. అలాంటి సాహసోపేతమైనటువంటి చాలా కార్యక్రమాలు చేశారు. పాకిస్తాన్ లో గూఢాచారి ఆఫీసర్ గా పనిచేస్తా ఉంటే ఒకసారి ఒక ఆయన గడ్డం పెంచుకుని నువ్వు హిందువు కదా అని, కాదంటే కాదని చెప్పేసి అతను ఏం చేశాడంటే అతని ఇంట్లో తీసుకెళ్లి సీక్రెట్ గా నువ్వు హిందువు కదా అని చెప్పి, నేను హిందువునే, కాకపోతే నేను హిందూ అనే ఉద్దేశంతో పాకిస్తాన్ లో మా ఫ్యామిలీ మొత్తం చిత్రవదం చేసి చంపేశారు అని చెప్పి ఒక మూల హిందూ దేవుళ్ళు ఫోటోలు మొత్తం చూపించాడు. హిందూ అంటే ఇక్కడ పోగులు ఉంటాయి కదా, హిందువులే గుట్టించుకుంటారు, దానికి హోల్ ఉంది అని చెప్పేసి, మీరు అలాగానంటే మీకు ప్రమాదం, మీరు దానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకోండి అని చెప్పేసి పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందూ ఇతనికి సజెషన్ చూడడం జరిగింది. ఇలాంటి చాలా బృహత్తకరమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది అజిత్ కుమార్ డోవల్ గారు. ప్రజెంట్ ఉన్నారు ఆయన. ప్రజెంట్ నరేంద్ర మోడీ గారు 2014 మే 30లో ప్రైమ్ మినిస్టర్ కింద అక్కడ నుండి ఇప్పటి వరకు కూడా ఆయన NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా వర్క్ చేస్తూ ఉన్నాడు. అంటే భద్రతా సలహాదారుడుగా మంచి ఆఫీసరు. కాబట్టి ఈరోజు వారి యొక్క బర్త్డే కాబట్టి వారందరికి మనం కంగ్రాట్స్ చెప్తూ హ్యాపీ బర్త్డే చెప్తాం. గివ్ ద క్లాప్స్ ఆల్ ఆఫ్ యూ. అజిత్ కుమార్ డోవల్ గారు. ఓకే, థ్యాంక్ యూ.